మనం చెబుతాం కదండి, ఏదైనా వస్తే ఎందుకయ్యా ఇంత సంపాదన అంటే, వైఫ్ అండ్ చిల్డ్రన్ అండి, అబ్బా ఆ ముగ్గురు కోసమే 3 కోట్లు, ముగ్గురు 3 కోట్లు అవసరమా నేను అడిగారు వాళ్ళు. మనకి సంపాదించాలనుంది వంకర పనులు చేసి, మనకే తీరదు తృష్ణ, వంక వాళ్ళని చెబుతూ ఉంటాం. మన ఫ్యామిలీ బడ్జెట్స్ అండి, బడ్జెట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని కాగితం మీద రాసుకుని దానికి ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే ఎక్కడొక్కడ చుక్కెట్టచ్చు, అభ్యంతరం లేదు. చుక్క పెట్టాం, భగవంతుడు బలవంతంగా మనకి యాక్సిడెంట్ చేసి చుక్క పెట్టే వరకు మనం ఏ చుక్క పెట్టాం. అప్పుడు కన్నీటి చుక్కలు రాల్చడం తప్ప ఇక చుక్కెట్టుకుని ఉపయోగం ఏం లేదు, అయిపోయింది, జీవితం వృధా అయిపోయింది. వాడికి అప్పుడు జ్ఞానోదయం ఇంటికి వెళ్ళాడు పరిగెత్తుకుంటూ, భార్య మీద చాలా ప్రేమతో, పిల్లల మీద నమ్మకం. వాళ్ళంతా మొహమాటం లేకుండా చెప్పారు, నువ్వు మగాడు బాబాయ్, పోషించడం నీ డ్యూటీ, నేను దోపిడీలు చేయమని నేను చెప్పలేదు. ఆవిడ చెప్పిందంటే తప్పేం లేదు, వాల్మీకి భార్యని ఆక్షేపించాల్సిన పని లేదు, ఆవిడ కరెక్ట్గానే చెప్పింది. రత్నాకరుని భార్య, నువ్వు మంచి పనులు చేసి సంపాదిస్తాంటే మా ఉద్దానవా, నువ్వు ఎన్నుకున్న వృత్తి, నాకు అనవసరం అదంతా, పోషించడం నీ పూచి, అంచేత నీ పాపాల్లో మాకేం భాగం లేదు అని అమ్మ చెప్పింది. అమ్మ చెప్పినట్టే పిల్లలు కూడా మా అమ్మ చెప్పినట్టే. అప్పటికి రత్నాకరునికి జ్ఞానోదయం ఈ ఋషి కాళ్ళ మీద పడి కొంపలు అంటుకుపోయాయ్యా, ఎంతమందిని చంపానో నాకే తెలియదు, దిక్కుమహల్లి సంత, ఇవన్నీ నేను అనుభవించాలంటే ఒక 1000 జన్మలు కూడా సరిపోవు నాకు. అందుకని ఎలాగైనా మహానుభావులు మీరే కాపాడాలి. ఇంతవరకు నేను అందరినీ దోచుకున్నాను, మరి ఇప్పుడు నన్నేం దోచుకుంటారో దోచుకోవడానికి నా దగ్గర ఏం లేదు, మీకు ఏమి ఇయ్యగలనో తెలియదు, నాకు మాత్రం ఏదైనా చెప్పండి దారంటే. వాళ్ళు అతనికి రామ అని 2 అక్షరాలు ఉపదేశించారు. ఈ రామశబ్దంలో ఉండే విశేషం ఏమిటంటే, వశిష్ఠ మహర్షి రామచంద్రుడు పుట్టగానే ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే, మనకి వైదిక ధర్మంలో 2 ప్రసిద్ధమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. ఓం నమో నారాయణాయ అనేది వైష్ణవ మంత్రం, ఓం నమ శివాయ అనేది శైవ మంత్రం. ఆ నారాయణాయలో 2వ అక్షరం రా అనేటువంటి దాన్ని, నమశివాయలో 2వ అక్షరం మా అనేటువంటి దాన్ని తీసుకుని రామ అనే పేరు వశిష్ఠ మహర్షి సృష్టి. ఆయన పేరు పెట్టాడు. గురువులు పేరు పెడితే అంత అందంగా ఉంటాయి, మనకు మనమే ఆలోచించుకుని తెక్క తెక్క పేర్లన్నీ పెట్టేసుకుంటే వేరుగా ఉంటాయి. పెద్దాడికి అభిషేక్, చిన్నాడికి అవివేక్ అని పెట్టాడు. కకారప్పులు రావాలి కదా, నేను చూశాక అవివేక్ అంటే అర్థం తెలుసా అని, ఏమోనంటే బాగుందని పెట్టేసి, బాగుందని పెట్టవేంటి నీ తలకాయ, అవివేక్. ఏదో పుస్తకం చూడడం పేర్లు పెట్టాను, ఆ పుస్తకంలో ఇంగ్లీష్లో ఉంటాయి అక్షరాలు, అవి చూసి పెట్టేస్తాడు, అర్థం అక్కర్లేదు. దాని పేరు ఏదో ఉండాలి, అర్థం ఉండాలి కదా. ఒక తండ్రి చాలా కష్టపడి వెతికి అమ్మాయికి పేరు పెట్టాడు, నీల విలోచని అని పెట్టాడు, అంటే నల్లని కళ్ళు కలిగింది. ఆ బామ్మగారికి సరిగ్గా అర్థంగా ఏమిటిదా నీల విలోచనాలా, బాగుందిరా అని అక్కడి నుంచి మనవరాలు వసే నా నీల విరోచనాలు ఇలా రామ్మా అంటే అసలు పేరు నీల విరోచన ఏమిటి ఆవిడికి తెలియదు. పుట్టిన నీలా అని పెట్టుకోవచ్చుగా, సుఖంగా ఉంటుంది. ఆవిడకి తెలియక నీల విరోచనాలే. ఇంకా అమ్మాయి తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా పేరు నీల విరోచనాలే, చిన్నప్పుడు పెట్టారు కదండి పేరు. మరి అందుకని రాముడికి పేరు గురువు పెట్టాడు. దశరథుడు పెట్టాలా, కౌశల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళు పెట్టాల్సి వస్తే ఏమవుతుందంటే, ఈవిడికో మొక్కు ఉంటుంది. నేను పాముకు మొక్కుకు నా సుబ్రహ్మణ్య స్వామి కల్లో కనపడ్డాడు కడుపుతూ ఉండగా, అందుకని నాగా అని చేస్తాను. నేను సూర్య నమస్కారం చేశానంటాడు తండ్రి, అందుకని సూర్య అని చేస్తాను. నాకు అన్నవరం మొక్కుంది కాబట్టి సత్య, నాగ, సూర్య, సత్య, వెంకట, భాస్కర్. మొత్తం మీద వాడు రేపు పొద్దున పాస్పోర్ట్లో చచ్చిపోతాడని చెప్పి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినప్పుడు ఓ లెక్కల మాస్టర్ కొడుకు పుట్టాడు. ఏం పేరు పెట్టారు తల్లి, తండ్రి, తాత, ముత్తాత అందరూ కొడుకు చెప్తున్నారు. వాళ్ళు వీళ్ళు చక్కగా చెప్పేసి వాడు ఒళ్ళు మండేది విన్నాడు విసుకొచ్చి ఎదవసంత వాడిని ఎక్స్ అని కూడా తర్వాత చూద్దాం అన్నట్టు. వాడికి అలవాడు కదా, క్లాసులో కూడా తెలియకపోతే ఎక్స్ అనుకోడు. ప్రస్తుతానికి ఎక్స్ అనుకోండి, వాడి విలువ తర్వాత కనుక్కుందాం, ఉంటే కనుక్కోవచ్చు లేకపోతే లేదు. విలువ ఉంటే కదా కనుక్కుంది. పేర్ల మీద ఇంత భాగవతం. అందుకని వశిష్ఠ మహర్షి రామ అని పెట్టిన మళ్ళీ ఎవరు మాట్లాడలేదు. ఇంకా అది ఈవేళ మొత్తం జగత్తుకి తారక మంత్రమైంది. రాముడికి సీతకి కాదు, మనకి తారక మంత్రం. ఇన్ని లక్షల సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికి తారక మంత్రం. మన పురాణాల లెక్క ప్రకారం చెప్పాలంటే రామాయణం 23వ మహాయుగంలో, త్రేతాయుగంలో జరిగింది. ఇది 28వ మహాయుగం. కొన్ని లక్షల సంవత్సరాలు దాటిపోయింది. ఇంగ్లీషు వాళ్ళు వేసిన కాకుల లెక్కల ప్రకారం చెప్పాలన్నా 7000 ఏళ్ళే. ఇప్పుడుదేం కాదు. అప్పటికి ప్రపంచంలో ఏ జాతి సరిగ్గా కన్ను తెరవలేదు, కావ్యాలు సమస్య లేదు. అటువంటిప్పుడు మన జాతి ఈ కథలో వింటారు మీరు, ఘట్టాల్లో వచ్చేటువంటి అద్భుత సన్నివేశాలు. అంత నాగరికమైన స్థాయికి ఎదిగింది అంటే మనం గర్వించాల్సిన విషయం.
అటువంటి జాతికి చెందిన వ్యక్తులుగా చాలా గర్వపడాల్సిన విషయం. ఇప్పటికీ భారతదేశం పట్ల ఇతర దేశాలకు అసూయ కారణం అది. ఇప్పుడు చాలా పూర్వం వాళ్ళు ఏం చెప్పినా మా దగ్గర ఉన్నాయంట. నిజమే. మరి ఇవాళ అనేక వైజ్ఞానిక ఆవిష్కరణలు బయటపడుతుంటే మరింతగా భారతీయ వేదానికి వేదాంతానికి దగ్గరవుతున్నాయి ఆ సిద్ధాంతాలు. ఐన్స్టీన్, హైసెన్బర్గ్ లాంటి మహానుభావులు పుట్టాక వాళ్ళు కనిపెట్టినటువంటి సిద్ధాంతాలను, ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ ఫోటాన్స్ కానీ, హైసెన్బర్గ్ యొక్క అనిశ్చితవాదం కానీ, ఇవన్నీ అద్వైతానికి దగ్గర ఉంటాయి. అద్వైతం వేదాల్లో ఉంది. అది సత్యం, దాన్ని ఎవడు కాదంటాడు. అందుకే వివేకానందుడు అంత ధైర్యంగా వచ్చి ఇక్కడ నాది సత్యం తెలుసుకోండి అని చెప్పాడు. అంతే మొహమాటం లేకుండా. నాదేని నేను చెప్పడం లేదు, మీరు బావిలో కప్పల్లా మీరు ఒక్కడే చదువు కూర్చున్నారు, నేను అన్నీ చదివాను, దమ్ముంటే రండి వాదనకన్నాడు. అంతే. అలా నిలబడి చెప్పాడు. అందుకని మన ఋషులు అంత ఆలోచిస్తారు ఒక పేరు పెట్టడానికైనా సరే. పార్వతీదేవికి హిమవంతుడు ఉమా అని పేరు పెట్టాడు. ఎక్కడిదండి ఆ పేరు? ఓం. ఓం అనే దాన్ని రాయండి. ఆ ఊ ప్లస్ మకార పోల్. ఆ ఊ కలిపితే గుణసంతి ప్రకారం ఓ అవుతుంది. దానికి మకార పోలు కలిపితే ఓం అయింది. హిమవంతుడు ఏం చేశాడంటే తెలివిగా ఆ ఆకారాన్ని ఇటు తీసుకొచ్చాడు. ముందున్న ఆకారాన్ని మకారం పక్కకి చేరిస్తే ఊ మా అమ్మవారికి అలా పేరు పెట్టాడు. అంటే ఓంకారాన్ని ఇటు తిప్పి ఆవిడకి పేరు పెడితే మరి ఆవిడ ఓంకార స్వరూపిణి కాదండి. అలా ఆలోచన చెయ్యాలి. పేరు అవి చిరస్థాయిగా మిగిలిపోతాయి. ఉమా ఉమా అంటే అర్థం. అది ఓంకారమే ఆవిడ. ఆ ఆకారాన్ని ఇటు పెడితే ఓం, అటు పెడితే ఉమా. అంటే ఇటు పెడితే పురుషుడు, అటు పెడితే స్త్రీ, అంతే లెక్క. అందుకని ఆవిడ పరమ పురుషుడు ఆవిడే స్త్రీగా పుట్టింది. అందుకని ఇటు మార్చాడు. అటు మార్చేస్తే మళ్ళీ శివుడు అయిపోతుంది. వాడికి తేడా ఏంటి? ఇలా ఉంటాయి పేర్ల వెనకాల రహస్యం. అందుకని ఆయన రామనామాన్ని అలా ఎంతకాలం ఉచ్చరించాడో తెలియదు. అది కూడా నాకు చేత కాదు, రా రా అన్న తెలియదు. నాలుగు ముద్దయిపోయింది. మాంసం తిని 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 అందులో గుడ్డు మాంసం కూడా తినడము, తిని తిని రా అన్నం తప్ప పలకట్లా. నాకు పలకదంటే మరా అని నేర్పారు ముందు వాడు తిరగేసి. ఆ మరా మరా మరామంటే రామరామ అయింది. అది అలాగా ఎన్ని వందల ఏళ్ళు జపించాడు. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఏ నామం, ఏ మంత్రం, ఎవరు ఉపదేశించారు, సమయం, ఇవన్నీ పెద్ద విషయాలు కావండి. మీరు XYZ అనుకున్నా పర్వాలేదు. అంతకంటే రామ అనుకోవడం మంచిది కదా. ఒక దివ్య భావన స్ఫురిస్తుంది. కృష్ణ రామ అంటే, శివ అంటే. XYZ అంటే ఏం స్ఫురించదు. కానీ మీరు జపించడానికి XYZ కూడా పనికొస్తుంది. ఏం అభ్యంతరం లేదు. కానీ దాని మీదే దృష్టి పెట్టి కళ్ళు మూసుకుని అదే నామధ్యానం అంట. అదే నామం మీద దృష్టి పెట్టి అలా ముందు పైకి, తర్వాత ఉపాంశు అంటారు. పెదవులు కదులుతాయి కానీ బయటికి సౌండ్ రాదు. దాన్ని ఉపాంశు చెప్పమంటారు. ముందు పైకి బాగా రామ 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 అంట. తర్వాత అంట నీకు వినపడుతుంది, ఎవరికి వినపడుతుంది. ఇక ఆ తర్వాత ఆ మాట కూడా అనకుండా పెదవులు మూసేసి మనస్సుతో స్మరించడం చాలా ముఖ్యం. ఆ మనస్సులో స్మరణ అలా ఆయన పెదవులతో చేసి 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 కొన్నాళ్ళు తనలో తాను వినపడేలా చేసి మనస్సులో చేయడం మొదలుపెట్టాడు. ఆ మనస్సులో అదే నామం మీద మీరు ఆ దృష్టి పెడితే కొన్నాళ్ళకి నామం ఉండదండి, ధ్వని ఉంటుంది, కేవలం సౌండ్ ఉంటుంది, మీకు అక్షరాలు ఉండవు. ఆ సౌండ్ మీదకి దృష్టి పెడుతుంది. సృష్టి అంతా సౌండ్ నుంచి వచ్చిందని జస్ట్ ఒక 2 నెలల క్రితం బయటపడే సిద్ధాంతం అమెరికా వాళ్ళు బయట. మనం ఇప్పుడు చెప్పే ఓంకారం నుంచి అద్భుతాల నుంచి వేదాలు దాన్ని చెప్తే ఆక్షేపిస్తారు. అక్కడ అన్ని వేదాల్లోనే ఉన్నాయి. చాదస్తం ఏం కాదు, చేస్తున్నాం. ఇప్పుడు వీడు ఒప్పుకున్నాక మనం ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నాం నిజమే అంటే ఎంత మోసపోతాం. ఇంకా తెలుసుకోకపోతే వీడెవడో ఏదో పట్టు పెట్టుకుని ఆకాశంలో చూసి ఒక 100 ఏళ్ళు అయ్యాక మనం చెప్పింది కరెక్ట్ అయిన వరకు మనం కూర్చుంటే అంతవరకు మనం ఉండదు. ఇక్కడ వీడు కొట్ట వీడు ఏదో కొట్టం తపస్సు చేసి ఏ కొట్టము లేకుండా వాడు తెలిసిస్తే దాని మీద మనకి నమ్మకం లేక ఈ గొట్టాలు కొట్టు కూర్చున్నాం. తెలియదు కొట్టమును వీళ్ళందరూ కనిపెట్టిన చివరికి ఆ వశిష్ఠుడు చెప్పింది చెప్పండి ఉన్నాయి. అవసరం జగన్ వాడు పట్టుకెళ్ళి మొత్తం ఇవే వేదాలు ఇదే పండితులు శుభ్రంగా తీసుకుని కోర్టు ఇచ్చి వాటిని ఇంగ్లీష్లోకి వాళ్ళ ద్వారా వాటిని ఇంగ్లీష్లోకి మార్పించి జర్మనీ భాషలోకి మార్పించి పరిశోధన సిగ్గు ఎక్కువ లేదు మన ప్రభుత్వాన్ని. వేదాల్లో ఉండే సైన్స్ అని ఒక పత్రిక CD ఒకటి తీసి మన ప్రధానమంత్రి గారికి బహుమతి ఇచ్చారు. మనం చేయాల్సిన పని వాడెవడో చేయడు, మనకి బహుమతి ఎవడు అంటే మన బిడ్డకి మనం గుడ్డలు కొనలేని స్థితిలో ఉంటే అవతల పారేస్తే ఎవరైనా మన బిడ్డకి మీ బిడ్డ ఇందాక ఆడుకుంటూ చూసాను బిడ్డ కూర్చున్నాడు ఈ డ్రైవర్ తోటి ఎలా ఉంటుంది సిగ్గు కదేది. ఈ బిడ్డకి నువ్వు డ్రైవర్ కొనలేవు. మన వాడు తీసుకుని వచ్చి జర్మనీ వాడు ఇచ్చాడు.